ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తూర్పు సెగ్మెంట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నివాళులర్పించారు. పడమటలోని ఎన్టీఆర్ విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు కేశినేని చిన్ని. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ పేదలందరి అభివృద్ధిని ఆకాంక్షించిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్టించారని ప్రశంసించారు. దేశంలోనే తొలిసారిగా ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం పథకం చేపట్టారని ఎమ్మెల్యే రామ్మోహన్ గుర్తు చేశారు. పేదలకు పక్కా గృహాల పథకానికి పునాది వేసింది ఎన్టీఆర్ అన్నారు. అభిమాన నటుడు, రాజకీయ రంగంలో దేశంలోనే 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అని స్థాపించి అధికారంలో తీసుకొచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అంతేకాకుండా నాయకులందరి తరఫున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కటే, ఆయన జీవితం ఒక రైతు కుటుంబంగా ప్రారంభమై మద్రాసులో సినీ రంగంలో ఉన్న రికార్డులన్నీ ఆయనే బద్దలు కొట్టారు. చూస్తే ఒకనొక సమయంలో అన్ని చిత్రాలు కూడా సిల్వర్ జూబ్లీ, రాజకీయ రంగంలో కూడా ఢిల్లీని సైతం గజగజలాడించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్క పేదవాడి కూడు గూడ నీడ నిలడంతో ప్రారంభమైన ఇదే పార్టీ వారి మనవడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరొక రికార్డు. ఆయన ఏ విధంగా రికార్డులు సృష్టించారో ఈయన కూడా అదే విధంగా కోటి సభ్యత్వాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీలో కోటి సభ్యత్వాలు రావడం అంటే అది కూడా పక్కా గృహ నిర్మాణం అనేది మొదలైంది ఆంధ్ర రాష్ట్రంలో. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేతుల మీద పక్కా గృహ నిర్మాణం. అంతకుముందు ఇందిరాగాంధీ గారు 2 వాసాలు 4 తాటాకులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఆ రోజున పరిస్థితి బట్టి ఆ విధంగా చేసిన ప్రతి పేదవాడికి కూడా పక్కా గృహం అనేది ఉండాలి, గాలికి వానలకి పడిపోకుండా భవన నిర్మాణం జరగాలని చెప్పి మొట్టమొదట ప్రారంభించిన వ్యక్తి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించాలని చెప్పి అంటా ఉందంటే ఇదంతా కూడా నందమూరి తారక రామారావు గారు చూపించిన దారి అన్నది మనందరూ కూడా మర్చిపోకూడదు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు ఆయన ఆదర్శాలన్నీ కూడా తప్పకుండా పాటించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి ఆయన నిలువెత్తు విగ్రహం ముందు శపథం చేస్తూ పార్టీని, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టతగా ముందుకు తీసుకెళ్లేదానికి మేమందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. పక్కా గృహ నిర్మాణం